వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీరు ఇక్కడ బాహుబలి తర్వాత దానికి మించి క్రేజ్ సంపాదించినటువంటి సినిమాలు ఏదన్నా ఈ మధ్య కాలంలో ఉన్నాయంటే దురంధర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దురంధర్ 2 కి రిలీజ్ కి అసలు ఒక్కొక్కరు 3,000 4,000 రూపాయలు పెట్టి కొందామన్నా కూడా టికెట్లు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో దీనిపైన చాలా మంది దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు ప్రశంసలు కురిపిస్తున్నారు. అండ్ బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో దాదాపుగా వాళ్ళకి నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల ముందు కూడా అంత సక్సెస్ లేదు. మళ్ళీ దురంధర్ వచ్చి బాలీవుడ్ ని కూడా షేక్ చేసినటువంటి ఘనత. సో పాన్ ఇండియా మూవీగా ప్రతి ఒక్క భాషలో కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మూవీ దురంధర్ మూవీ. సో దీనికి సంబంధించి ఒక్కరు కూడా నెగటివ్ రివ్యూలు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతమంది మాత్రం మన దేశంలో మన దేశం అంటేనే నచ్చని కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిండ్రు. బట్ ఆల్మోస్ట్ చాలా వరకు పాజిటివ్ రివ్యూలే ఇవ్వడం అనేది జరిగింది. సో దురంధర్ మూవీ గురించి కీలక అప్డేట్ ఏంటంటే దురంధర్ 2 ఒక్కో టికెట్ ధర దాదాపుగా 3,100 అయినా దొరకని టికెట్స్ అంట. రణబీర్ సింగ్ నటించిన మోస్ట్ ఎవిడెన్స్ స్పే థ్రిల్లర్ దురంధర్ 2 ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. మరికొన్ని గంటలు ప్రీమియర్స్ తో విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ప్రముఖులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అడ్వాన్స్ బుకింగ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ 100 కోట్లు దాటే అవకాశం ఉంది. సో మనం ఒక రోజు 2 రోజుల్లో 100 కోట్లు దాటితే చాలా ఎక్కువ అనుకుంటాం. ఇక్కడ ఒకటే రోజులో 100 కోట్లు దాటుతున్నటువంటి మూవీగా దురంధర్ 2 ద రివెంజ్ సినిమాకి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన రామ్ గోపాల్ వర్మ కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. సో క్రేజీ రివ్యూ, హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహాలు కూడా రామ్ గోపాల్ వర్మ ఇచ్చారు. సో తెలుగు హిందీ చిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా దురంధర్ ది రివెంజ్ రివ్యూ చెప్పారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సో మంగళవారం రాత్రి ఆ సినిమాను చూసినట్లు కూడా వాళ్ళు తెలిపారు. సో గతంలో వచ్చినటువంటి సినిమాల కన్నా దురంధర్ మూవీ అనేది తనకి ఒక ప్రత్యేకమైనటువంటి సినిమాగా కూడా వారు చెప్పుకురావడం అనేది జరిగింది. అలాగే షోలే సినిమా ఆ మధ్య కాలంలో షోలే అంటే ఇప్పటి వరకు గుర్తుపట్టడం వాళ్ళు ఉండరు, ఆ రేంజ్ లో కూడా సినిమా ఆడడం అనేది జరిగింది. సో షోలే సినిమా కన్నా 100 రెట్లు దురంధర్ 2 ఉన్నట్లు కూడా వారు చెప్పడం అనేది జరిగింది. సో ఈ మూవీ షోలే కంటే 100 రెట్లు గొప్పదని, దీని ముందు మొఘల్ ఏ ఆజం వంటి క్లాసిక్స్ కూడా టీవీ సీరియల్స్ లా కనిపిస్తాయన్నారు. సినిమా ప్రపంచంలో ఇది కొత్త శకానికి నాంది అన్నారు. హాలీవుడ్ దిగ్గజాలు స్పెల్స్ బార్గ్ నోలన్ సైతం పనులు పక్కన పెట్టి సినిమా చూడాలని సలహా ఇచ్చారు. డైరెక్టర్ ఆదిత్యధర్ టాలెంట్ కు ఆయన ప్రశంసలు కురిపించడం అనేది జరిగింది. సో ఒక ఇండియన్ సినిమా తీస్తే బాలీవుడ్ అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా ముక్కు మీద వేలు పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి కూడా వారు ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా తమిళ తెలుగులో కూడా ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. సో మొత్తానికి అన్ని భాషలు అయితే రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయినా సెకండ్ హాఫ్ కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆగిపోవడమే దీనికి కారణాలుగా చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సినిమా భగత్ తర్వాత బాలీవుడ్ లో దురంధర్ 2 మరియు రెండు అంటే దురంధర్ 2 ని మనం తెలుగులో అంటే కాంపిటీషన్ లో పెట్టుకోలేము, ఎందుకంటే అది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది కాబట్టి చూడాలి మరి అది ఎన్ని రోజులు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.